ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు మీ వెనుక ఒక నిమిషం, మాధవరెడ్డి గారు మీ వెనుక ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్, బీజేపీ? చాలా మంది మీ పొలిటికల్ అఫిలియేషన్ గురించి వాళ్ళ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏ పార్టీ ఉంది మీ వెనుక? భరత్ గారు మీరు చాలా మంచి క్వశ్చన్ వేసి, ఎందుకంటే సోషల్ మీడియా బాగా టెక్కలు కొడుతుంది. నేను 2016 కన్నా ముందు తెలంగాణ ఉద్యోగులు ఉన్నా. కేసీఆర్ గారు పత్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు తెలంగాణ ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. సో 2016 వరకు మీరు ఎక్కడ బీఆర్ఎస్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఓకే, తర్వాత టీఆర్ఎస్ పార్టీ నేను తర్వాత 2016లో రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్ చేసిన. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. రెడ్డి జాగృతి మీరే స్థాపించారా? అంతకు ముందు ఉందా? నేనే స్థాపించిన. 2016 క్యాప్చర్ చేసిండు శ్రీనివాస్ రెడ్డి. రెడ్డి జాగృతి శ్రీనివాస్ రెడ్డి. బ్రదర్ మీకు తెలిస్తే మాట్లాడు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఉద్యమిస్తే మేము మద్దతు ఇచ్చినాం బ్రదర్. మేము మద్దతు ఇచ్చినాం. శ్రీనివాస్ రెడ్డిని అడుగు. పేదల కోసం ఇవ్వాలన్న తప్పది. మీరు ఇచ్చినాము మేము 100%. ఇప్పుడు రెడ్లకు రవీంద్ర చెప్పినట్టు వ్యతిరేకం కాదు. పేదల కోసం మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. మాధవరెడ్డి గారు, సో 2016 నుంచి మీకు ఏ పార్టీతో సంబంధం లేదు? అన్ని టీఆర్ఎస్ లో ఉన్నాడు. అది పార్టీగా మారంగానే నేను బయటకు వెళ్ళిన అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఏ పార్టీ లేదు, తెలంగాణలో ఉన్నాను. ఎన్ని పార్టీలో ఉన్నాడో నా దగ్గర ఉంది, చెప్తా. భరత్ గారు చెప్పండి. నేను చెప్తే మీకు అర్థమైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. 2016 తోటి తాడు తిన కూడా తెలంగాణ ఉద్యోగంలో ఉండు, నేను కూడా తెలంగాణ ఉద్యోగంలో ఉన్నా. లేనని ఎక్కడ చెప్పట్లేదు. 2016లో మేము రెడ్డి జాగ్రత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పటిదాకా కూడా నేను ఏ రాజకీయ పార్టీతో లేను. కానీ ఏ రాజకీయ పార్టీలు అయినా మా రెడ్డి ఎమ్మెల్యేలు గానీ రెడ్డి నాయకులు ఉంటే బర్త్డేలు శుభాకాంక్షలు చెప్పడం నా ఆనవాయితీ చెప్తా. దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి కవిత గారి జన్మదినమైనా, కేసీఆర్ గారి జన్మదినమైనా, కేటీఆర్ గారి జన్మదినమైనా, చివరికి కేపాల్ గారి జన్మదినం అయినా కూడా నేను శుభాకాంక్షలు చెప్పని ఏమంటే తమ్మింగ్ కార్డు చేసి ఫేస్బుక్ లో పెట్టుకుంటాం, కలుస్తా ఉంటాం, ఫోటోలు దిగుతా ఉంటాం. నేను మా ఊరికి కాంగ్రెస్ నేతలతో కూడా బర్త్డే విషయం చెప్పారా? కాంగ్రెస్ నేతలకు కూడా కామన్ అందరూ చెప్తాం కదా. రెడ్డి పది సోదరుని చెప్తాం కదా. రేవంత్ రెడ్డిని కూడా కలిసారా ఇంతకు ముందు? మరి నేను రేవంత్ రెడ్డి తోటి ఎప్పుడు కలవలేదు, కలిసే ఫోటో ఉండదు. అది ఎప్పుడో తెలంగాణ ఉద్యమం ఉన్న ఫోటో ఉంటది. మరి ఎందుకు మరి రెడ్డి జాగృతి అయినప్పుడు రేవంత్ రెడ్డి మీ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఎందుకు కలవలేదు? ఓన్లీ కలిసారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి తర్వాత మాకు సమయం ఇవ్వాలి, మేము అడగలేదు. ఆయనతో మాకు అవసరం లేదు, మేము అడగలేదు సమయం. మిగతా వాళ్ళని కలుస్తూ ఉంటాం కదా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళ విధంగా కలుస్తూ ఉంటాం. బీజేపీ లీడర్లు కలిసారా? కిషన్ రెడ్డి గారిని కలిసినాము. బీజేపీ లీడర్ చాలా మంది కలుస్తాం. ఎందుకలు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా అంటే మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండేది? చాలా మంది నేను 2004 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఎన్ఎస్ఏలు ఉన్నారు. ఇప్పుడు వంశచంద్ర రెడ్డి పరిచయం ఉన్నాడు. ఏంది చాలా మంది అంటే పేర్లు చాలా మంది ఉంటారు మా దగ్గర. ఇవాళ ఇప్పుడు మీరు కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా నేను చూశాను, బీసీలు అడ్డొస్తే భౌతిక దాడులు చేస్తామని అంటున్నారు. ఎవరు భౌతిక దాడులు చేస్తాం మేము, కేసులు ఈ విధంగా మా రిజర్వేషన్లు అడ్డుకునే పరిస్థితి వస్తే శ్రీనివాస్ గౌడ్ గారు అన్న అనుకుంటా. భౌతిక దాడులు చేస్తామని ఎవరంటారో మేము దెబ్బలు పడడానికి నేను రెడీగా ఉన్నా. నేను బీసీలకు అన్యాయం చేస్తే మా వాదన భారత రాజ్యాంగం ప్రకారం ఎట్టు హక్కులు రావాలని మేము కూడా కొట్లాడినా. వాళ్ళ లెక్కలు మేము కొట్లాడినా. మా ఆర్గనైజేషన్ మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. మాకు నష్టం జరిగినప్పుడు మేము కొట్లాడతాం. కేవలం 4 తాతకు సేవ చేసిరు, మీ తండ్రికి సేవ చేసిరు, నీకు సేవ చేస్తారు బీసీలు. మా చాకలన్న బట్టలు ఉతుకపోతే ఉతుకున్నావా నువ్వు? మా మంగళన్న సర్వాలు చేయకపోతే చేసుకుంటావా? మేము మీకు సేవ చేయాలి, మీకు బండి చాకిరి చేయాలి, మీకు ఓట్లు వేయాలి, చివరికి మాకు వచ్చే ఫలితాలు. ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీ ఆబ్జెక్షన్ ఏంది? 4 కులాలు మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటే? 4 కులాలు ఎక్కువ, కానీ మిగతా 126 కులాలు పాప ఏం చేసాయి? సరే 4 కులాలు 4 కులాలు చెప్పండి. వాళ్ళకు కులాలకు రిజర్వేషన్ కావాలంటే మాధవరెడ్డి ఏబిసిడి వర్గీకరణ కావాలని హైకోర్టు పిటిషన్ చేయాలి.
స్థానిక రిజర్వేషన్ అడ్డుకునేది పిటిషన్ వేసేదేమో ఒకటే చెప్పేదేమో మీరు అభ్యంతరం వ్యక్తం చేసే కులాలు ఏంటి? 4 కులాలు మీకు తెలియదా? సర్పంచ్ ఎన్నికలలో ఎవరు పొందిరు, ఎమ్మెల్యేలో ఎవరైతే మీకు తెలియదా? నాకు తెలియడం కాదు, నేను బీసీ కులాల పేరు చెప్పుకొని ఎవరు లబ్ధి పొందుతున్నారు మనకు తెలియదా? వాస్తవంగా ఎమ్మెల్యేలు ఎవరయ్యారు, సర్పంచ్ బీసీ ఎమ్మెల్యేల శాతం ఎంత? 18 మంది. ఒక్క నిమిషం, మేము ఉండాల్సింది 60 మంది. మాధవరెడ్డి సాబ్ తెలుసుకో, లెక్కలు తెలుసుకో. బీసీ 60 మంది ఉండాలి, ఉండాల్సింది 18 మంది ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు ఉండాల్సింది 9 మంది. మేము ఉన్నది 3 ఉన్నాం. మంత్రులు 9 మంది ఉండాలి, ఉన్నది 3 ఉన్నాం. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఉంటుందా? ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే పిడికెడి శాతం లేని వాళ్ళు వెళ్తారా? పిడికెడి శాతం లేని వాళ్ళు పీఠాల మీద కూర్చుంటారా? హైదరాబాద్ లో కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ప్రజలకు సేవ చేసింది కాబట్టి అరే మీరు బీసీ కులాలలో 136 కులాల్లో వాళ్ళ జనాభా దామాష ప్రకారం కంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎక్కువ ఒక్క కులాన్ని చూపించు. అరే ఎక్కువ ఎందుకుంటారు, తక్కువ ఎందుకుంటారు? మీ కులాన్ని చూపిస్తా. మీరు 5% ఉంటే 5% ఉంటే 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇంటికాడ ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు. మొత్తం 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అవుతారు అంటే మీ జాగిరా? ఎవరు జాగిరు? మీ జాగిరా? తెలంగాణ 60% ఉన్నాం, 60% ఉన్నాం, 60% ఉన్నాం కావద్దా? శ్రీనివాస్ గౌడ్ గారు, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని సేవ చేసినావు. నీ వల్ల రెడ్డి జాగృతి అని పెట్టుకొని నీ వల్ల రెడ్డి జాతికే కలంకం తెస్తున్నావు. రెడ్లలో ఉన్నటువంటి పోరాట యోధులు ఉన్నారు, రెడ్లలో ఉన్న మేధావులు ఉన్నారు. రెడ్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు ఇచ్చినటువంటి రెడ్లు ఉన్నారు. పేదల కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ప్రాణాలు ఇచ్చినటువంటి రెడ్లు ఉన్నారు. వినోబాబు ఉన్నాడు, వినోబాబు రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూములు వంచిండు. అట్లాంటి మంచి పనులు వినోబాబు ఫ్యామిలీనే గెలిపించుకురియలా. అట్లాంటి మంచి పనులు అట్లాంటి మంచి పనులు లేకుండా బీసీల గొంతు వస్తావా? బీసీల గొంతు వచ్చి నువ్వు సల్లగా బతుకు. శ్రీనివాస్ గారు, అలాంటి వినోబావాలు ఉన్నారు కాబట్టి రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు, సేవ చేసి కాబట్టి గెలిపించుకుని అని అడుగుతున్నాను. ఇంకా చెప్తున్నా, అట్లాంటి జీవితం ఎంచుకో అంటున్నా. ఒకళ్ళు పుట్టగొట్టే చర్యలు పని చేసుకో. మాధవరెడ్డి అనే వ్యక్తి ద్వారా బీసీ సమాజం అంతా రెడ్డు మాకి అన్యాయం చేస్తామని చెప్పి రగిలిపోతున్నారు. సబ్బన కులాలకు మేము అండగా ఉంటాము, సబ్బన కులాలు మాతో అండగా ఉంటది. ఎక్కడ ఏ కులానికి ఉన్నవో చూయించు, ఏ కులానికి ఉన్నవో చూయించు. మీకు నిజంగా మాధవరెడ్డి సాబ్ మాట్లాడతలేను. మీకు బహుజన కులాల పట్ల ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకో. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నామని చెప్పు. 4 కులాల ప్రాతినిధ్యం కోసమే మీరు ప్రయత్నం చేస్తారు. 4 కులాలు కాదు, 60% రిజర్వేషన్లు ఇస్తే 60 కులాలు 60% జనాభాకి ఇస్తే మేము అందరికీ పంచుకుంటాం. మాధవరెడ్డి గారు, ఒక్క నిమిషం, నేను అనేది మీకు మీరు సూటిగా చెప్పండి. ఇప్పుడు